ఈ ఆదివారం దేవుని యొక్క నూతనమైన కోణంలో మనం ఇంకొక సందేశాన్ని వినడానికి ఇష్టపడదాం. అందరూ గట్టిగా మందసం అనండి, గట్టిగా ఒకసారి. ఇశ్రాయేలు ప్రజలు 30 లక్షల మంది జనము యెహోషువ నాయకత్వంలో ఉన్నాడు. యోర్దాను ఎదురుగా వచ్చింది. వారు వాగ్దాన దేశానికి వెళ్ళక మునుపు యోర్దాను ఎదురుగా వచ్చింది. ఆ సందర్భం అంతా మనకు తెలుసు, బైబిల్లోకి వెళ్ళొద్దు. దేవుడిని యెహోవా చెప్పాడు, యోర్దానుని మీరు దాటాలి అంటే ప్రతిష్ఠించబడిన సేవకుల యొక్క భుజముల మీద మందస్సు ఉండాలి. ఆ మందస్సాన్ని వారు మోస్తూ ఫస్ట్ వాళ్ళు వెళ్ళాలి. ఫస్ట్ వాళ్ళు ఆ నీళ్ళల్లో అడుగు పెట్టాలి. అవి ఏకరస్సుగా నిలబడతాయి. వారు మధ్యలో ఉండాలి. ఈ ప్రజలు, లక్షల ప్రజలందరూ కూడా ఆ ఒడ్డుకు దాటి వెళ్ళేంత వరకు ప్రతిష్ఠించబడిన సేవకుల భుజముల మీద మందసము ఉంచబడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా అని దేవుడు చెప్పాడు కదా. అలానే చెప్పినట్లుగానే యెహోషువ ఏం చేశాడంటే ప్రతిష్ఠించబడిన సేవకుల్ని పిలిచి వారి మీద సర్వోన్నతుని మందస్సం, యెహోవా మందస్సం, పరిశుద్ధ మందస్సం వారి భుజముల మీద పెట్టి వారిని వెళ్ళమన్నాడు. వారు ఎప్పుడైతే వారి భుజముల మీద మందస్సాన్ని మోసుకుంటూ ఆ యోర్దాను ఆ నదిలో ఆ యొక్క నీటికి వాళ్ళ కాళ్ళు యొక్క అంచున అరికాలను ఆనిచ్చారో వెంటనే భయపడిపోయి ఆ నీరంతా ఎక్కడ నీరెక్కడ వెనక్కి వెళ్ళిపోయి గోడల్లాగా నిలబడి దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకయ్యా యోర్దాను భయపడిందయ్యా అంటే, ఎందుకు యోర్దాను భయపడిందయ్యా? యోర్దాను మనుషుల్ని చంపేస్తుంది. యోర్దాను నదిలో ఏది పడినా అది ఖచ్చితంగా సముద్రానికి అప్పచెప్తుంది కదా. అది ఎందుకు ఆ రోజున అలాగున బిహేవ్ చేసింది? అది ఎందుకు భయపడిపోయి వెనక్కి వెళ్ళిపోయి గోడగా నిలబడిపోయిందయ్యా అంటే, సేవకుల యొక్క పాదాలు తగలటం ఎంత ప్రాముఖ్యమో సేవకుల భుజముల మీద ఉన్న మందసాన్ని చూసి యోర్దానికి గుండెల్లో వెన్నులు వణుకొచ్చేసింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సేవకులి పాదాలు అద్భుతమైన పాదాలే కాదనట్లేదు, కానీ సేవకుడు ఎప్పుడు అంత శక్తివంతుడయ్యాడంటే సేవకుని భుజముల మీద ఉన్న మందస్సు ద్వారా సేవకుని పాదాలు అద్భుతంగా ఆశీర్వాదకరంగా మారిపోతున్నాయి. అందుకే చాలామంది ఆశపడతారు, పాస్టర్ గారు మా ఇంటికి వస్తే బాగుండు, పాస్టర్ గారు మా ఇంట్లో అడుగు పెడితే బాగుండని. అసలు ఆ పేరు, ఆ ప్రఖ్యాత మాకు ఎక్కడి నుంచి వచ్చింది అంటే మా భుజముల మీద ఉన్న మందస్సం ద్వారా వచ్చింది. లేకపోతే మా మొక్కలు మేము కాళ్ళు పెడితే మీరు బ్లెస్ అవ్వడం ఏంటి? మీ కాళ్ళు ఎలాగో మా కాళ్ళు అలాగే. ఎందుకని మా కాళ్ళు ప్రత్యేకించబడినాయి అంటే, ఎందుకని మా కాళ్ళు ఆశీర్వదించబడ్డాయి అంటే, ఎందుకని ప్రజలు సేవకుని పాదం మా ఇంట్లో మోపాలని ఆశపడతారంటే, సేవకుని మా ఇంటికి రావటం ద్వారా దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తాడని ఎందుకు ఆ బిడ్డలు భావిస్తారు. ఎందుకు మీరు భావిస్తారంటే, మా భుజముల మీద ఉన్న మందస్సం మమ్మల్ని అద్భుతంగా ఆశీర్వాదకరంగా మార్చింది. మా భుజముల మీద మందస్సు లేకపోతే మేము 1000 సార్లు 1,00,000 సార్లు నీ కొంపకొచ్చినా మీరు మారరు, మీ కుటుంబాలు బాగుపడవు. ఎందుకయ్యా సేవకుని పాదం అంత శ్రేష్టమైనది? ఎందుకయ్యా సేవకుని మాట అంత శ్రేష్టమైనది? ఎందుకయ్యా సేవకుడిని అందరూ కోరుకుంటారు? ఎందుకయ్యా సేవకుడు వస్తే అదిగో భయంతో పరుగులు తీస్తారు? ఎందుకయ్యా సేవకుడు వస్తే అంత మర్యాద చేస్తారంటే, సేవకుని భుజముల మీద ఉంచబడిన మందసాన్ని బట్టి సేవకునికి అటువంటి ఆశీర్వాదం యొక్క పోస్ట్ వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు యోర్దాను నది సేవకులను చూసి భయపడలేదు, సేవకుని పాదాలు పెడితే భయపడలేదు. సేవకుని పాదం పెడితే ఎందుకు యోర్దాను నది చీలిపోయి ఏకరాశిగా నిలబడిందంటే, సేవకుని భుజము మీద ఉన్న మందస్సాన్ని అది చూసి తట్టుకోలేక అదేం చేసిందంటే, ఆ యోర్దాను నది గడగడ గడగడ వణికిపోయి పారిపోయి గోడగా నిలబడిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు చాలా జాగ్రత్తగా వినండి. అదే మందస్సం, మళ్ళీ వినండి, ఇంకొక టాపిక్లోకి వెళ్తున్నాం, మనం ఇంకొక చోటకు వెళ్తున్నాం. అట్లాగే వినండి. ఈ యోర్దాను టాపిక్ గుర్తుపెట్టుకోండి. సేవకులు, ప్రతిష్ఠించబడిన సేవకులు భుజముల మీద ఆ యొక్క మందస్సాన్ని మోస్తూ వారు యోర్దాన్లో అడుగు పెడితే యోర్దాను భయపడి పారిపోయినట్లుగా అదే మందస్సు ఒకరోజు యుద్ధ భూమిలో పెట్టబడింది. అదే మందస్సు గురించి ఒకరోజు గొడవలు జరుగుతున్నాయి. అదే మందస్సు గురించి రక్తపాతాలు వినండి. ఫిలిస్తీయులకి, ఇశ్రాయేలు ప్రజలకి భయంకరమైన యుద్ధ ఘోష. ఆ
యుద్ధ భూమిలో, నడి భూమిలో యెహోవా సర్వోన్నతిని మందసం ఉంచబడింది. ఇప్పుడు ఎవరు గెలిచారో తెలుసా? ఇజ్రాయేలు ప్రజలు ఓడిపోయారు. మందసాన్ని ఫిలిస్తీయులు చెరపట్టి వారు నివసిస్తున్న పట్టణానికి తీసుకెళ్ళిపోయారు. మందసం పట్టబడింది. ఆ సందర్భం మనకు తెలుసు. మందసం పట్టబడిందని ఏలీ కోడలు తెలుసుకొని, ఆమె ప్రసవించే టైం అది, డెలివరీ టైం అది. ఆ మందసం పట్టబడిందని వినంగానే కుప్పగూలిపోయింది. తన కొడుకు పుట్టాడన్న సంతోషం లేదు, కానీ మందసం ఆ మంది ఇజ్రాయేలీలో నుంచి దేవుని ప్రభావమే వెళ్ళిపోయింది. ఇంకెందుకు నా జీవితం అని ఆ బిడ్డను చూసుకొని సంతోషించకుండా చనిపోయింది ఆవిడ. అటువంటి సందర్భం, ఇశ్రాయేలు ప్రజల ఓడిపోయిన సందర్భం అది. మందసం, యెహోవా మందసం పట్టబడిన సందర్భం అది. ఆ మందసాన్ని ఫిలిష్తీయులను వారు వారి గ్రామానికి, వారి పట్టణానికి తీసుకుని వెళ్ళారు. ఒకసారి చదవండి ఆ మాటలు. 1 సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం. ఆ మరునాడు వారు ఉదయాన్నే లెగవగా దాగోను యెహోవా మందసము ఎదుట నేలను బోర్లబడి ఉండెను. దాగోను యొక్క తలయు 2 అరచేతులను తెగవేయబడి గడప దగ్గర పడి ఉండెను. చేతులు ఒక్కసారి గట్టిగా ఆమేన్ చెప్తారా యేసయ్యకి? ఈ మందసాన్ని ఫిలిష్తీయులు తెచ్చి వారు ఊర్లో పెట్టారు, వారి గ్రామంలో పెట్టారు, వారి పట్టణంలో పెట్టారు. ఈ మందసాన్ని ఏమైంది చూడండి. ఈ మందసాన్ని మళ్ళీ ఎక్కడ పెట్టారు అనుకున్నారు? ఆ ఫిలిష్తీయులు కొలిచే దేవత గుడి ఎదురు పెట్టారు ఈ మందసాన్ని తీసుకుపోయి. వారు ఏ దేవతకైతే పూజలు చేస్తారో, ఏ దేవుణ్ణి అయితే వారు కొలుస్తారో, ఆ దేవుని ఎదురుగా యెహోవా మందసాన్ని ఉంచారు. బాగా నిద్రపోయారు. పొద్దున్నే లేచి బయటకు వచ్చారు. పొద్దున్నే లేచి బయటకు వస్తే అక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, వారి దేవుడు, వారి దేవత తల, చేతులు వేరు చేయబడి నేల మీద అక్కడొక తలకాయ, ఇక్కడొక చెయ్యి, అక్కడొక చెయ్యి, ఇక్కడ మొండెం, అక్కడొక కాలు, ఇక్కడొక కాలు విరిగి పడిపోయింది. ఇక చూసుకోండి, ఫిలిష్తీయుల వెన్నులో వణుకు. దాగోను తల తెగ నరకబడినట్లుగా ఊడిపోయి, అది విరిగిపోయి కింద నేలపాలైపోయింది. దేవుని మందసం, యెహోవా మందసం, వినండి, మన భుజముల మీద ఉంటే గనక ఆనాడేమో యెహోషువ నాయకత్వములోనేమో యోర్దాను గడగడమంటూ వెనక్కి వెళ్ళిపోయి ఏకరాశిగా నిలబడిపోయింది. ఆ మందసం పట్టబడిన ఆ కాలంలో ఆ దాగోను శక్తి, ఆ దాగోను దేవత నేల కూలిపోయింది. మళ్ళీ బొమ్మ ఉన్నట్టుగా పడిపోలేదు. తల ఇరిగిపోయింది, చేతులు ఇరిగిపోయింది, ఎక్కడికక్కడ చల్లా చెదురుగా ముక్కలు పడున్నాయి. వినండి, తల నువ్వు ఆలోచన ఎక్కడ చేస్తావు చెప్పు? ఆలోచన నువ్వు తలలోనే చేస్తావు. నువ్వు తలలోనే ఆలోచన చేస్తావు, కణితల్లో ఆలోచన చేస్తావు. చిన్న మెదడు, పెద్ద మెదడు తలలో ఉంటుంది. వినండి చాలా జాగ్రత్తగా. ఒక అద్భుతమైన విషయాన్ని చెప్తాను ఈ పగటిపూట. యెహోవా మందసం మీ భుజముల మీద గనక మీరు ఉంచుకోగలిగితే, మీ భుజముల మీద యెహోవా మందసాన్ని మోస్తే, నీకు వ్యతిరేకంగా ఆయుధాలు తయారు చేస్తున్నటువంటి దుష్టుని తల దేవుడు తెగ నరికి అద్భుతమైన స్థాయిలో దేవుడు సంఘాన్ని నిలబెడతాడు. హల్లెలూయా! నీ గురించి ఎవడెవడైతే చెడుగా ఆలోచిస్తున్నాడో అది పతనం స్టార్ట్ అయిపోతుంది. అయ్యా, నా శత్రువులు నా గురించి ఏమి ప్లాన్ వేస్తున్నారు, అవి నా జీవితంలో జరగొద్దు అని గనక మీకు ఆశ ఉంటే, నాకు విరోధముగా రూపింపబడుతున్న ఏ ఆయుధము వర్ధిల్లొద్దు పాస్టర్ గారు. నన్ను గిట్టని వారు నాకు శాపనార్థాలు పెడుతున్నారు, అవి నాకు తలగొద్దు పాస్టర్ గారు. భయంకరమైన ప్లానింగ్స్ ఇళ్ళ దగ్గర కూర్చొని మా కొరకు వారు చేస్తున్నట్టుగా నాకు దేవుడు చూపించాడు పాస్టర్ గారు, లేదంటే ఒకరి ద్వారా నేను తెలుసుకున్నాను. అవేవి నా పిల్లల పట్ల, నా పట్ల, మా ఉద్యోగాల పట్ల, వ్యాపారాల పట్ల, పొలాల పట్ల, స్థలాల పట్ల ఏమి జరగొద్దు అంటే గనక, మీకు ఆశ ఉంటే గనక
యెహోవా మందస్సాన్ని మీ భుజాలకు ఎత్తుకోండి. హల్లెలూయా. యెహోవా మందస్సుమున్న చోట దాగోను శక్తి నిలబడలేకపోయిందంట. వినండి వినండి, ఆ దేవత యొక్క తలే ఊడిపోయిందంట. అంటే ఎక్కడైతే శత్రువు ఆలోచిస్తాడో, ఎక్కడైతే శత్రువు ప్లాన్లు వేస్తాడో అదే ఊడిపోయిందంట, అదే నాశనం అయిపోయిందంట. దేవుని మందస్సం గనక నీ భుజాలకు ఎత్తుకుంటే, దేవుని సన్నిధి నీ నెత్తి మీద పెట్టుకొని ఊరేగితే, దేవుని సన్నిధి నీ భుజముల మీద పెట్టుకొని గనక నువ్వు బ్రతికితే, ఎవడు ఎన్ని నీ పట్ల స్కెచ్లు గీసిన, ఎవడు ఎన్ని నీ పట్ల తంత్ర మంత్రాలు, శుద్ర పూజలు, అంధకార శక్తుల మీద ప్రభావం చేద్దామని చూసినా వాడి తరమే కాదు. దేవునికి స్తోత్రం. వాడి తరమే కాదు, వాడి తరమే కాదు. వాడి మనసులో పుట్టిన ఆలోచన, వాడి కణితల్లో పుట్టిన ఆలోచన, అది వాడు చేస్తాడు, కానీ అవి మన జీవితంలో జరగవు. ఎందుకయ్యా జరగట్లేదంటే, నువ్వేదో పెద్ద స్పెషల్ అని కాదు, నీ మీద ఉంచబడిన మందసం స్పెషల్. నేను మళ్ళీ చెప్తున్నాను, సేవకుణ్ణి ఎందుకు విశ్వాసులు కోరుకుంటారంటే, మా మీద ఉంచబడిన మందస్సాన్ని బట్టి సేవకుడికి విలువ వచ్చింది. సేవకుడు మంచి చెప్పి ఇష్టానుసారంగా తప్పు పనులు చేస్తే సేవకుడిని ఎవడన్నా పిలుస్తాడో కొంపకి? పిలవడు. ఒక ప్రతిష్ఠించబడిన సేవకుడిని ఇళ్ళకి పిలుస్తారు. ఒక ఆశీర్వాదకరంగా బ్రతుకుతున్న సేవకుడిని ఇళ్ళకి పిలుస్తారు. అంతేగాని ఇక్కడేమో 4 నీతి బోధలు చెప్పి ఇంకా ఆయన విచ్చల విడిగా ఇళ్ళకి పోయిన తర్వాత వారి ఏరియాలో, వారి ఇంట్లో ఆయనకి ఇష్టం వచ్చినట్టు చేస్తే ఆ సేవకుడిని ఎవ్వరు కోరుకోరు, ఇళ్ళకు కూడా పిలవరు. వినండి చాలా జాగ్రత్తగా. ఈ విలువ మాకు ఎక్కడి నుంచి వచ్చిందయా అంటే, దేవుని సర్వోన్నతమైన దేవుని మందస్సు ద్వారా వచ్చింది. మీకు ఒక మాట చెప్తున్నాను వినండి. దేవాది దేవుడు ఈ రోజున ప్రవచనాత్మకంగా మీతో మాట్లాడుతున్నాడు. మీకు ఆశ ఉంటే చాలు, మీరు మందస్సాన్ని భుజాలకు ఎత్తుకోండి. నీ పట్ల, నీ బిడ్డల పట్ల, నీ వ్యాపారాల పట్ల, చేతి పనుల పట్ల. ఇంకో విషయం చెప్పనా, కొంతమంది ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అవి వర్కౌట్ అవ్వట్లేదు. సాతానుగాడి యొక్క ప్లాన్లు ఎందుకు నీ జీవితంలో జరగనిస్తున్నావు? నువ్వు సాతానుగాడి యొక్క ప్లాన్లు ఎందుకు నీ జీవితంలో జరుగుతున్నాయి? ఎందుకని దేవుని బిడ్డలు ప్రయత్నాలు చేస్తుంటే ప్రయత్నాలు జరగట్లేదు? ఎందుకు దేవుని బిడ్డలు విత్తనాలు వేస్తుంటే అది నూరంతులు కొయ్యలేకపోతున్నారు? ఎందుకని దేవుని బిడ్డలు బైబిల్లో చెప్తున్నారు, నువ్వు కన్నీటితో విత్తితే నువ్వు సంతోష గానాలతో పంటకు వస్తామని? ఎందుకని వాక్యాలు నెరవేరట్లేదు? ఎందుకని ఈ వాగ్దానాలు మన పట్ల నెరవేరట్లేదు? ఎక్కడో శత్రువు మన పట్ల పనిచేస్తున్నాడు. ఏదో దిక్కుమాల శత్రువు మన మీద శుద్ర పూజలు చేస్తున్నారు. ఎవడో గిట్టని వాడు శాపనార్థాలు పెడుతున్నారు. ఎవరో ఏడుపులు మన కొంపకు తగులుతూ ఉన్నాయి. ఎవరి యొక్క ఆలోచనలు మనల్ని వెంటాడుతూ ఉన్నాయి. ఎవరి యొక్క పోకిరి శాస్త్రాలు మనల్ని తరుముతూ ఉన్నాయి. మనకు నిద్ర పట్టకుండా చేస్తున్నాయి. ఇవన్నీ మన జీవితంలో అసలు ఎందుకు జరగాలని గనక నీకు ఈ రోజున మెంటలు వచ్చేస్తే, ఈ వాక్యం వింటూ నీకు మెంటలు వచ్చేస్తే, ఇక వాడి పన్నాగాలు నా జీవితంలో జరగొద్దు ప్రభు కనుక రోషం వస్తే, ఇప్పటికిప్పుడు దేవుని సన్నిధిని భుజాల మీదకి ఎత్తుకో. హల్లెలూయా. నీ భుజాల మీద దేవుని సన్నిధిని ఎత్తుకోండి. నీ భుజాల మీద దేవుని భారాన్ని ఎత్తుకోండి. మీ మీద దేవుని సన్నిధిని నివసించనివ్వండి. యెహోవా సర్వోన్నతుని మందస్సాన్ని భుజాల మీద ఎత్తుకొని ఇళ్ళకి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేయండి. అంతే, దాగోను శక్తులన్నీ తల చేతులు ఊడి నేల మీద పడతాయి యేసు నామములో. హల్లెలూయా. మొర్దెఖాయి అనే వ్యక్తి, యూదులందరూ మందస్సాన్ని భుజాలకు ఎత్తుకున్నారు. అంతే, ఆ మహానగాడు ఉరికంబం ఎక్కి సచ్చాడు. శత్రువు ప్లాన్లు నీ జీవితంలో నువ్వు జరగనివ్వకూడదు. దేవుని బిడ్డలు ఎక్కడున్నా నెంబర్ 1గా ఉండాలి. దేవుని బిడ్డలు చేసే ప్రయత్నాలు 100కి 100 సఫలమవ్వాలి. ప్రభు చెప్తున్నారు, సంఘంలో కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. మీ వ్యక్తిగత ప్రయత్నాలు కావచ్చు, ఆత్మీయంగా భాషలు కావాలని ప్రయత్నాలు కావచ్చు, లేదంటే దర్శనాలు కావాలని కావచ్చు, లేదంటే ఉద్యోగాలు కావాలని కావచ్చు, వాట్ ఎవర్ మేబీ, అది నువ్వు ఏదైనా ప్రయత్నం చేయి, కానీ అవ్వట్లేదు. ఆ పనులు ఏమీ అవ్వట్లేదు. నువ్వు అనుకున్న సమయానికి, అనుకున్న టయానికి అవి ఏమీ జరగట్లేదు. ఆత్మీయంగా అయినా, భౌతికంగా అయినా నువ్వు అనుకుంటున్నావు కానీ అసలు పనే అవ్వట్లేదు. నీకు మెంటలు వచ్చేస్తుంది. అసలు ఏంటి బాబు నా పరిస్థితి అనిపిస్తుంది. నేను శనిద్రపదాన్నేమో అనిపిస్తుంది, నీ శనిద్రున్నేమో అనిపిస్తుంది. నువ్వు తిట్టుకుంటున్నావు. ఎందుకురా బాబు ఈ బతుకు అసలు? మనిషి అన్నాక మరీ ఇంత విపరీతమైన బాధల, మరీ ఇంత
కష్టాల, మరీ ఇంత పగోడుకు కూడా రాకూడదురా బాబా అని అనుకుంటున్నారు కొంతమంది. ఒక మాట చెప్పనా, నీ జీవితంలో శత్రువు అనుకున్నదే జరుగుతుంది. నువ్వు అనుకున్నది జరగట్లా. దేవుడు నీ జీవితంలో చేస్తాననేది జరగట్లా. లేదంటే నువ్వు మంచిగా నీ పిల్లల కొరకు అనుకుంటున్నావు, నీ కొరకు నువ్వు అది అవ్వట్లా. కానీ వాడు ఏదనుకుంటే జరిగిపోతుంది. వాడు సపోజ్ ఈ పని నీకు అవ్వకూడదు అనుకున్నాడు అనుకో, నిజంగానే అవ్వట్లేదు. ఎందుకని వాడు గెలుస్తున్నాడంటే భుజముల మీద నువ్వు మందసాన్ని ఎత్తుకోలేదు. దేవుని సన్నిధి నీ నెత్తి మీద ఊరేగించట్లేదు నువ్వు. అందుకే శత్రువు అనుకున్న పనులు నీ జీవితంలో జరుగుతున్నాయి. శత్రువు అనుకుంటుంది నీ కొంపలో జరుగుతున్నాయి. శత్రువు అనుకుంటుంది నీ బిడ్డలో జరుగుతుంది. శత్రువు అనుకుంటుంది నీ భర్తలో జరుగుతుంది. శత్రువు ఏదైతే అంటాడో అది జరిగిపోతుంది ఈజీగా. మరి దేవుడు మన శత్రువు కంటే గొప్పోడు కదా. ఆయన అద్భుతమైన దేవుడు కదా, వేలుపులత గనుడు కదా ఆయన. మరి ఆయన అనుకున్నది ఎందుకు జరగట్లేదు అంటే నువ్వు మందసాన్ని భుజాలకు ఎత్తుకోలేదు. నువ్వు మందసాన్ని భుజాలకు ఎత్తుకొని చూడు. నువ్వు మందసాన్ని భుజాల మీద ఎత్తుకొని చూడు. వినండి. నువ్వు మందసాన్ని భుజాలకు ఎత్తుకొని చూడు. నీ శ్రమలన్నీ, నీ కష్టాలన్నీ, నీ మీదకి రాబోయే కీడు, నీ మీదకి రాబోయే దరిద్రం, ఎక్కడికక్కడ కట్లు వేసిన శత్రువు యొక్క ఆలోచన, ఇవన్నీ ర్యాప్చర్ అయిపోతాయి. దేవునికి స్తోత్రం కలుగునగా. నీ ముఖం చూస్తే ర్యాప్చర్ అవ్వవు. హలో, నీ ముఖం చూస్తే పోవు. దేవుడు కనపడాలి నీ భుజాల మీద వాడికి. హల్లెలూయా. మన ముఖాలు చూస్తే వాడు అనుకుంటాడు ఇంకా సంపాలరా దీన్ని అనుకుంటాడు. మన ముఖాలు అట్లాంటి, అర్థమైందా? నీ ముఖం చూస్తాడు ఇంకా రెచ్చిపోతాడు. మన ముఖాలు చూడకూడదు. మన ముఖాలు చూస్తే బాధలు పోవు, మన ముఖాలు చూస్తే శ్రమలు పోవు. భుజాల మీద దేవుణ్ణి చూడాలి వాడు. నెత్తి మీద ఆయన సన్నిధి చూడాలాడు. అప్పుడు ఉంటుంది వాడు ప్లాన్లన్నీ మార్చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. దేవుణ్ణి చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్రవక్త, అతడు ఏదంటే జరిగిద్ది. శపిస్తే శాపం, బ్లెస్ చేస్తే బ్లెస్సింగ్. అటువంటి వ్యక్తి ఒకరోజు ఓ దేశపు రాజు ఆ వ్యక్తిని పిలిచి అంటాడు, దావీదుని, నీకు ఎంత డబ్బు కావాలంటే డబ్బు ఇస్తా, ఇశ్రాయేలీస్ ప్రజల్ని శపించు అంటే ఆయన అంటాడు, వాళ్ళని చూసి అంటాడు, శపించడానికే కొండలు ఎక్కాడు కానీ వాళ్ళని చూసి అంటాడు ఆ వ్యక్తి, ఆ దైవజనుడు, ఆ ప్రవక్త అంటాడు, యెహోవా వీరిని ఆశీర్వదించి ఉన్నాడు. రాజు బైబిల్ ఈడేందిరా నేను చెప్పమని చెప్పకుండా ఇంకోటి చెప్తున్నాడు. యెహోవా వీరిని ఆశీర్వదించి ఉన్నారు, వీరిని ఎవ్వరు ఏమీ చేయలేరు అంటున్నారు. వీరిలో గుర్రిపోతు వంటి వేగం ఉందంటున్నాడు. వీరు ఆనసింహము వలె నిక్కి నిలిచి వేటాడిన దాన్ని, తరిమిన దాన్ని పట్టి చీల్చి చంపేదాకా నిద్రపోరు అంటున్నాడు. ఇశ్రాయేలులో ఏ శకునము లేదు, యాకోబులో ఏ మంత్రము లేదు అంటున్నాడు. రాజు బిత్తరపోతున్నాడు, నీకు ఇంత డబ్బు ఇచ్చి ఏందిరా నువ్వు మాట్లాడేది ఏందిరంటే, ఏవోనయ్యా ఫ్లోలో వచ్చేస్తా. ఫ్లోలో కాదు, ఇశ్రాయేలీల భుజముల మీద యెహోవా మందసం ఎత్తబడి ఉంది. హల్లెలూయా. నిన్ను శపిద్దామనే వస్తాడు సాతానుడు. నీ భుజాల మీద మందస్సు ఉండేపాటికి ఆడికి ఏమంటాడో తెలియదు కానీ వాడు ప్రిపేర్ అయిందంతా పోద్ది. ఆడి నోట్లో నుంచి మంచి మాటలు వచ్చేస్తాయి. నువ్వు అనుకుంటావు నా శత్రువు ఇట్లా ఎప్పుడు తయారైందిరా, ఏమన్నా ప్లాన్ వేస్తే ప్లాన్ కాదు, నీ భుజాల మీద ఉన్న దేవుణ్ణి చూసి వాడు ప్లానే మారిపోయింది. నువ్వు అనుకుంటావు ఏమన్నా ప్లాన్ వేస్తున్నాడా వీడు, మంచిగా నా దగ్గరకు వద్దామని చూస్తున్నాడు. ఆడ మంచిగా గించిగా ఏముండదు. ఆడ నీ భుజాల మీద ఉన్న వాడు చెడుగానే వచ్చాడు నీ ఇంట్లోకి. నీ పిల్లల్ని నిన్ను దూషించడానికి, తిట్టడానికి, శపించడానికి వాడు చెడుగానే వచ్చాడు. కానీ నీ భుజాల మీద, నీ నెత్తి మీద ఉన్న సన్నిధి చూసి వాడు ఏది అనాలో అది అనకుండా శుభాలు బలికి వెళ్ళిపోతున్నాడు. శత్రువుల నోటిలో శుభాలు నీవు విందువుగాక. దేవుడు కార్యాలు చేయబోతున్నాడు. శపించడానికి 7 కొండలు ఎక్కాడు కానీ 7 కొండల మీద బ్లెస్సింగ్ వర్డ్లే మాట్లాడాడు. ఒకసారి ఆలోచించండి. దావీదును పట్టుకుందామని సౌలు ప్రయత్నాలు. ఈ సందర్భం కూడా మీకు తెలుసు. రామాలో ఉన్నటువంటి ఒక పట్టణంలో సమూయేలు ప్రవక్త ఉన్నాడని తెలుసుకొని దావీదు పరిగెత్తుకుంటూ వెళ్ళి దైవజనుడు వెనకాల దాక్కున్నాడు.
సౌలుకు తెలిసింది తను ఏ ఏరియాలో ఉన్నారో, ఏ దైవజనుడి దగ్గర ఉన్నాడో. ముందు బ్యాచ్ని పంపారు. వాళ్ళు దావీదుని పట్టుకొని తన్ని ఎత్తుకెళ్దామని వచ్చారు, కానీ వాళ్ళు ఎందుకు వచ్చారో ఆ పని జరగలేదు. కానీ వారు వచ్చి అక్కడ ఆరాధన జరుగుతుంటే ఆరాధనలో యేసయ్యా అని వారు కూడా పాటలు పాడటం ప్రారంభించారు. నిన్నే నిన్నే నేను కొలుతూనయ్యా. ఒరే నువ్వు ఎందుకు వచ్చావు? ఈ పాట పాడుతున్నావేంద్రా? ఏమో పాస్టర్ గారు, ఏమోనండి, నేను వాడిని ఎత్తుకెళ్ళడానికే వచ్చాను, కానీ ఏంటో ఈ పాట పాడుతుంటే లీనమైపోవాలనిపిస్తుంది. రాజుకు తెలిసింది వీళ్ళు అక్కడే ఆగిపోయారు, వీళ్ళు ఏమైపోయారు అని మళ్ళీ ఇంకో బ్యాచ్ని పంపించారు. ఆ బ్యాచ్ కూడా వచ్చి కొండలలో, లోయలలో, అడవులలో అని ఆలు పాడుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మళ్ళీ చూడు ఇంకో బ్యాచ్ పంపి ఆలారు. ఈసారి ఆయనే వచ్చాడు. ఆయన కూడా అంటాడు, మరణ ఛాయలో మెరసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప, నన్ను బలపరచెయ్యా, నిన్నే కనపరచునయ్యా. సౌలు యేసయ్యా, శత్రువులు పాడుతున్నారు యేసయ్యా, యేసయ్యా, నిన్నే కొలుతునయ్యా, నీవే నా రాజువై బాబోయ్, నిన్నే కొలుతునయ్యా, నీవే నా రాజువై. యేసయ్యా 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 శత్రువులు ఆరాధన చేస్తా ఉన్నారు. దావీదుని పట్టుకోవడానికి వారికి రాలేదు. దావీదుని పట్టుకోవడానికి వచ్చారు, కానీ దావీదుని యుద్ధడానికి వచ్చారు, కానీ అక్కడ ఆరాధన విషయంగా వారి వెనుక దిగి వచ్చింది. అక్కడ ఏం అర్థం కావట్లేదు. రాజు అదే పాట, భటులు అదే పాట, సైనాధిపతులు అదే పాట. అక్కడ ఆరాధన చేస్తున్నాడు సమూయేలు ప్రవక్త. ఆరాధనలో వారు ఎందుకు వచ్చారో ఆ విషయాన్ని మర్చిపోయి ఆరాధన చేస్తున్నారు. దేవుని ఆత్మ వారి మీదకి అలా వచ్చింది. కారణం ఏంటంటే అక్కడ యెహోవా మందసం ప్రతిష్ఠించబడిన దైవజనుడు భుజాల మీద వారు చూశారు. హల్లెలూయా. నేను అదే అంటాను, దేవుని మందసం గనక మీరు ఎత్తుకోగలిగితే, దేవుని సన్నిధి మీ నెత్తి మీద పెట్టుకొని మీరు తిరగగలిగితే, నేను చెప్తాను ఏ ప్లాను మన జీవితాల్లో నెరవేరదు. ఈ రోజు నుంచి నువ్వు చేసే ప్రతి ప్రయత్నం జరుగును గాక. నువ్వు దేని కొరకు పరిగెడుతున్నావు? ఈ ఎండలు ఎలా ఉన్నాయండి అసలు? వేడి గాలి గోబలు వాసిపోతున్నాయి. ఈ ఎండల్లో నువ్వు చేసే ప్రయత్నాలు, నువ్వు పరిగెత్తిన చోటు లేదు, నువ్వు తిరిగిన చోటు లేదు. దేవుడు చెప్తున్నాడు నాకు ఈరోజు, ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నావో పని అవ్వట్లా, ఏది వర్కౌట్ అవ్వట్లా.
వాడిదే జరుగుతుంది, అపవాదే జరుగుతుంది, మనదేమీ జరగట్లా. ఈ రోజున ఒకటి నిర్ణయించుకో, ఇక్కడ నేను యెహోవా మందసాన్ని నా భుజాలకు ఎత్తుకోబోతున్నాను. ఈ మందసాన్ని చూసి శత్రువు ఆలోచన రద్దు చేయబడబోతుంది. ఈ మందసాన్ని చూసి దాగోను శక్తులు కుప్పగూలిపోబోతున్నాయి. ఈ మందసాన్ని చూసి సౌలు వంటి భయంకరమైన రాజులు మారబోతున్నారు. హల్లెలూయా. ఈ మందసాన్ని చూసి శపించేవారే శుభాలు పలుకుదురుగాక. మీ జీవితాల్లో నేను చెప్పింది చేయండి. మీ భుజముల మీద మందసాన్ని ఎత్తుకోండి, దేవుడు కార్యం చేయబోతున్నాడు. మందసాన్ని ఎత్తుకొని విత్తనాలు వేయండి, మందసాన్ని ఎత్తుకొని ఏడవండి, మందసాన్ని ఎత్తుకొని ఏదైనా చేయండి. ఆ పని 100కి 100% జరుగుతుంది. నువ్వు సాక్షిగా ఇక్కడ నిలబెడతావు, దేవుని నీకు సాక్షిగా నిలబెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆ ఫిలిస్తీన్లు ఆ మందసం ముందు వారి దేవత కూలిపోయింది కదా. వారి అసలు ఏమనుకుంటున్నారో చూద్దాం మనం. అసలు ఏమనుకుంటున్నారు, వారి ఆలోచన ఏంటి, వారు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. మందసం గురించి వాళ్ళు ఏం మాట్లాడారో చూద్దాం. 1 సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనంలో ఆ ఫిలిస్తీన్లు తీసుకెళ్ళి వాళ్ళ గ్రామంలో ఆ మందసాన్ని పెట్టుకున్నారు కదా. ఆ మందసం ద్వారా వాళ్ళకి అసలు ఏమైంది, అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వారి సంభాషణ మనం ఒకసారి చదువుగా విందాం. 1 సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం చదవగా విందాం. అష్డోదు వారు సంభవించిన దాన్ని చూచి, అష్డోదు వారు ఆ గ్రామం వారు సంభవించిన దాన్ని చూసి, ఇశ్రాయేలీయుల దేవుని హస్తము మన మీదను మన దేవతయగు దాగోను మీదను మన దేవుడి యగు దాగోను మీదను బహుభారముగా ఉన్నది. ఆయన మందసము, అదుగో వినండి శామ్యూయల్ విను. ఆయన మందసము మన మధ్య నుండుటయే దీనికి కారణము కదా. చూసారండి, మన మధ్య ఉండటానికే కారణం కదా. చదువు, ఇంక చదువు. అది ఇక మన మధ్య ఉండకూడదని చెప్పుకొని ఫిలిస్తీన్ల సర్దారులందరినీ పిలవనంపించి స్టోరీ అంతా మనకు తెలుసు. వినండి, ఈ మందస్సం ద్వారానే మనకి శనిద్రం, ఈ మందస్సం ద్వారానే మనకు దరిద్రం, ఈ మందస్సం ద్వారానే ఈ గట్లు, ఈ మందస్సం ద్వారానే ఈ రోగం, ఈ మందస్సం ద్వారానే ఈ అప్పులు, ఈ మందస్సం ద్వారానే ఈ గొడవలు, ఈ మందస్సం ద్వారానే ఈ జబ్బులు. ఈ మందస్సమే మన దగ్గర వద్దని పెద్దల్ని పిలిపించారు. ఫిలిస్తీన్ల సర్దారులు పెద్దల్ని పిలిపించారు. ఫిలిస్తీన్లకి ఎలా ఉందంట మందసం? భారంగా ఉందంట. నేను చెప్పలేదు, వాక్యం చెప్తుంది, చరిత్ర చెప్తుంది. ఫిలిస్తీన్లకు దేవుని మందసం భారంగా ఉంది. ఇప్పుడు నిన్ను అడగనివ్వండి, ఒక ప్రశ్న నిన్ను అడగనివ్వండి. దేవుని మందసం నీకు భారంగా ఉందా, సంతోషంగా ఉందా? చెప్పలేకపోతున్నారు మీరు చెప్పలేకపోతున్నారు ధైర్యంగా. దేవుని మందసం ఫిలిస్తీన్లకు భారంగా ఉంది. మీకెలాగుంది దేవుని మందసం? కొంతమంది ఉంటారు, ఎవరికి దేవుని మందసం భారంగా ఉంటుంది తెలుసా? తాగుబోతులకి, తిరుగుబోతులకి, గోండాలకి, దొంగలకి, అబద్ధాలు మాట్లాడే వాళ్ళకి, వాక్యంలో సరిగా నిలబడిన వాళ్ళకి, అర్థమవుతుందా? బూతులు మాట్లాడే వాళ్ళకి, ఆ లోకానుసారంగా బతికే వాళ్ళకి మందసం భారంగా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు మందసం నువ్వు సంతోషం అంటున్నావు, వాక్యం ఎంతమంది చదువుతున్నావు? చెయ్యొద్దని రోజు హ్యాపీగా సంతోషంగా. ఇప్పుడు నీకు వాక్యం భారంగా ఉంది, చర్చికి రావటం భారం, ఆదివారం రావటం నీకు భారం, వాక్యం చదవటం భారం, ప్రార్థన చేయడం భారం. యాడ నీకు సంతోషం ఉంది? ఇంకా వాక్యం చదవు భారం, ప్రార్థన చెయ్యవు భారం, చర్చికి ఊక్కుంటూ వస్తావు ఏంటో. మళ్ళీ అక్కడ నేను ఫంక్షన్కి వెళ్ళి, అమ్మో ఎంత నవ్వో, నీ దేశంలో లేని నవ్వంతా నీ నోట్లోనే చచ్చిద్ది ఆ నవ్వు. వాళ్ళని చూసిన కోపం వచ్చింది అసలు, నిజం. చర్చికి మాత్రం ఎవడో కొట్టేసి వాసిపోయిన మొహాలు పెట్టుకుని వస్తారు. ఆ నవ్వులు ఉండవు, కొంతమంది సంతోషం ఉండదు. ఏంటో కోల్పోయిన వ్యక్తుల్లో కదా. మరి మానేసి కొంపలో సావరాదు నువ్వు. అసలు ఈ ముఖం చూస్తే మాహువాంతులు వస్తున్నాయి ముందుల. చర్చికి ఎట్టాలో తెలుసా? సంతోషమే సమాధానం. అసలు చర్చికి ఎట్టుంటుంది తెలుసా? అసలు చర్చికి ఒకలాగా వస్తావు, బయట ఒకలాగా వస్తావు. కొంతమందినండి సిగ్గుచేడు చెప్పుకుంటే, మన చర్చిలో వాళ్ళు ఎక్కడికైనా, ఇప్పుడు నన్ను ఫంక్షన్ పిలిచినాడు, అక్కడ చూస్తే వాళ్ళు నాకు ఎంత నవ్వు వస్తుందో. ఇవేందిరా చర్చిలో అట్టుంటుంది, ఇక్కడ ఏంది ఎట్టుంది అనుకుంటాను ఒక్కొక్కళ్ళు.
ఒక్కొక్కరు నన్ను మెల్లకంతటి చూస్తారు, అయ్యగారు ఎక్కడున్నాడు నన్ను ఫంక్షన్ పిలవటం ఎందుకు నువ్వు భయపడితే? కొంతమంది భయపడతారు. జాషువా పెళ్ళికి చూసాను, ఒక్కొక్కరు నన్ను ఎటు చూసుకుంటున్నారు, ఎక్కడున్నాడు అయ్యగారు ఎక్కడున్నాడు. భయం ఎందుకు నీకు? నువ్వు దెయ్యాన్ని అయితే భయపడతావు. ఆ కూలర్కి జుట్లు ఇట్లా ఎగిరిపోతున్నాయి, ఇట్లా మళ్ళీ చర్చలు ఇట్లా కడతావు. ఇటు ఒక్కొక్కడు వేషధారులు. కొంతమంది నన్ను పిలవరు అనుకోండి, దెయ్యాలు. ఈయన వస్తాను తలకాయ నొప్పి అనుకుంటా. కొంతమంది వింతుకుంటారు, బయట అంత హ్యాపీనెస్, అంత ఎంజాయ్గా, అంత సరదాగా, అంత యాక్టివ్గా ఉంటారు. అరే వీళ్ళేనా అనిపిస్తుంది నాకు. కొంతమంది చూస్తుంటే ఎక్కడైనా బయట ఫంక్షన్స్లో పెళ్ళిళ్ళకి కానీ వాళ్ళు తీసుకునే జాగ్రత్తలు నాకు నవ్వు వస్తూ ఉంటుంది. వాళ్ళు చదువుకుని కూర్చునే విధానాలు, జాగ్రత్తలు, మనుషులు వెనకాల మనుషులకి వెళ్ళిపోవడాలు, ఇవన్నీ వినండి. అక్కడ ఉన్న సంతోషం కొంతమంది చర్చలో చాలా భారం. ఆదివారం మందిరానికి రావాలంటే భారం, వాక్యం చదవాలంటే భారం, ప్రార్థన చేయాలంటే భారం. ఒకసారి వినండి ప్రియ దైవజనం, ఈ పునరుద్ధాన వేళలో ఆదివారంలో ప్రభునితో మాట్లాడుతున్నారు. నీకు మందస్సం భారంగా ఉందో, సంతోషం ఉంది, ఒకసారి జ్ఞాపకం చేసి. నీకు మందస్సం సంతోషంగా ఉంటే నువ్వు వాక్యం చదవాలి, నువ్వు మందస్సం సంతోషంగా ఉంటే నువ్వు ప్రార్థన చేయాలి. నీకు మందస్సం సంతోషం అయితే నువ్వు వారం చర్చికి సంతోషంగా రావాలి. ఎందుకు నీకు భారం అయిపోతుంది? లోబులకి, తిరుగుబోతులకి, అక్రమ సంబంధం పెట్టుకున్న వాళ్ళకి మందసం దెబ్బ కొడుతుంది, నాశనం చేస్తుంది వాళ్ళని. ఈ ఫిలిస్తీన్లు వీరు వీళ్ళు అన్యులకి మందస్సం భారంగా ఉంది. వినండి ప్రియ దైవజనమా, నువ్వు కూడా ఫిలిస్తీన్లు అయితే, నువ్వు కూడా అన్యులు అయితే నీకు భారంగా ఉంటుంది మందస్సం. ఈరోజు మనకి మందిరం భారం అవ్వద్దు, వాక్యం భారం అవ్వద్దు, ప్రార్థన భారం అవ్వద్దు. ఇవన్నీ మనం సంతోషముగా చేయుదముగాక. భారం అవ్వద్దు, సంతోషంగా ఉండాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏడుపు మొహం పెట్టుకొని చర్చకు వస్తే నవ్వుతూ ఉండాలి, కిలకిల నా యేసయ్య దగ్గరికి వచ్చానని. సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, పరవశించాలి, నాట్యం ఆడాలి, డ్యాన్స్ వేయాలి. ఈరోజు నన్ను బతికించి దేవుడు ఆయన చర్చిలోకి తీసుకొచ్చాడు. దావీదు ఆయన చర్చిలో ఎంత నాట్యం ఆడతాడో, అందుకో భక్తుడు దాన్ని గమనించి అంటాడు, దావీదు వాళ్ళే నాట్యమాడి తండ్రిని స్తుతించేదాము అంటాడు. దావీదు గారు పాట పాడితే చాలు డ్యాన్స్ వేస్తాడండి. ఆయన పాట పాడుతూ డ్యాన్స్ వేస్తూ దేవుని సంధికి వెళ్తే డ్యాన్స్ వస్తుంది ఆయనకి. దేవుని సంధికి వెళ్తే డ్యాన్స్ వేస్తాడు ఆయన, ఆ పాటలకి, ఆరాధనకి. అటువంటి సంతోషం మన మందిరంలో పొందుకోవాలి. కానీ భారంగా రావటం, తిడతారని రావటం, ఏదో అవుతుందని రావటం కాదండి. ఈ రోజున మందసం ఎంతమందికి బరువుగా, భారంగా ఉందో ఒకసారి చూడండి. వాక్యం చదవాలంటే భారం కొంతమందికి, వాక్యం చదవరు. ప్రార్థన చేయాలంటే భారం కొంతమందికి, ప్రార్థనలు చేయరు. ఎందుకని దేవుని మందస్సం నీకల్లా భారంగా మారి, అందుకే నీ బతుకలా భారంగానే ఉంటుంది. అందుకే నీ జీవితంలో నువ్వు ఎన్ని విత్తనాలు వేసినా నీకు నూరంతల ఫలం రాదు. నువ్వెన్ని భారం అనుకుంటావు. కాబట్టి నీ లైఫ్ అంతా ఫెయిల్యూర్ లైఫ్, నీ లైఫ్ అంతా, నీ బతుకంతా ఒక ఫెయిల్యూర్, ఒక ఓటమి బ్రతుకునేది. ఆలోచించేద్దాం ఒకసారి. నేను సేవకుడిని కదా, నేను దేవుని సేవకుడిని కదా, నాకు మందస్సం ఎప్పుడూ భారం అవ్వలేదు. ఎందుకో చెప్పునా? సేవ అంటే చావు, సేవ అంటే బిర్యానీ కాదు. సేవ ఈజ్ ఈక్వల్ టు చావు. ఇక్కడ నిలబడ్డా వీటి చావుకైనా వెనుదిరగకూడదు. సేవకులు అలాంటి వ్యక్తులు. ఇక సేవ చేస్తూ చనిపోవాలని కోరుకోవాలి, కానీ బతకాలని కోరుకోకూడదు. ఎంత ఆరోగ్యం బాగోపోయినా సేవ చేయాలి, కానీ ఇళ్లల్లో రెస్ట్ తీసుకోకూడదు సేవకులు. ఎందుకని సేవకుడు ప్రాణానికి తెగించి సేవ చేస్తాడో తెలుసా? ఏ విధము చేతనైనా సంఘమును తనకి భార్యగా చేయాలన్న ఒకే ఒక ఆశ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా మీద ఉంచబడిన ఆ మందసం నాకు ఎప్పుడూ భారం అనిపించదు. ఇంకొక ప్లస్ పాయింట్ చెప్తాను వినండి. నా మీద ఉంచబడిన మందసం నా బాధ్యత అంతా భరిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రయాసపడి భారము మోయుచున్న జనులార నా వద్దకు వచ్చి మీ భారమును నా మీద మోపడి. సేవలో ఎన్నో ప్రెషర్స్, సేవలో ఎన్నో తలకాయ నొప్పులు. మీకంటే ఒక్క ఫ్యామిలీ, 3 పిల్లలు, 4 పిల్లలు,
5గురు మీరు మొత్తం. ఇంతమంది పిల్లలు, నాకు ఇంతమంది గురించి ఆలోచించాలి. ఇంతమందికి ఎవరింట్లో ఏం జరుగుతుందో చూసుకోవాలి. అర్ధరాత్రులు పరిగెత్తాలి, వారి కొరకు ప్రార్థనలు చేయాలి, వారి కొరకు విజ్ఞాపనలు చేయాలి. ఎవరెవరి జీవితాల్లో ఎవరెవరు రాంగ్ స్టెప్స్ వేస్తున్నారో వారిని సరి చేయాలి. ఒకవైపు రోగస్తులకి ప్రార్థించాలి, ఒకవైపు వీరిని సరి చేయాలి, ఒకవైపు ఏమైందో కనుక్కోవాలి. ఇవన్నీ ఒక్కడే పడాలి. నీ 5గురు, నీ 4గురు కుటుంబ బాధ్యతే నీకంత విసుకొచ్చినప్పుడు, అంత చనిపోవాలనిపిస్తున్నప్పుడు, ఇంత బాధ్యత సేవకునుకున్నప్పుడు సేవకుడు ఇంత సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నాడయ్యా అంటే, నా మీద నేను ఎత్తుకుని నా మందసం యొక్క క్రెడిట్ అదంతా దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇంత భారం నాకున్నా, ఇంత గలిబిలి నాకున్నా, ఇంత అసమాధానం నాకున్నా, ఇంత టార్చర్ నాకున్నా, ఇంత శ్రమలు, ఇంత కష్టాలు నాకున్నా, నేను సంతోషంగా దేవుని మందిరములో కనబడ్డానికి గల కారణం ఏంటయా అంటే, నా భుజముల మీద ఉన్న మందసం మీదనే కారణం. మీ అందరికీ నేను చెప్తున్నాను, మీ భారాన్ని దేవుడు ఎత్తుకోవాలంటే మీ భుజముల మీదకి ఆయన మందసాన్ని ఎత్తుకోండి. ప్రతి భారం ఆయన మోస్తాడు. ఆయనలో ఉన్న సంతోషం దేవుడు మీకు అనుగ్రహించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మందసం దించొద్దు. పక్కన వాళ్ళు చెప్పండి, మందసం దించొద్దని. మంచం దిగొద్దు అంటున్నారు కొంతమంది. పడుకో దయ్యం, పడుకో, తిని పడుకో. చెప్పారా? మంచం దిగొద్దన్నారు, మందసం దింపొద్దన్నారు. ఎవరో ముందు లేని వాళ్ళు మంచం దిగొద్దని గబుక్కుని సులమతి అనుకుంటుంది. నువ్వేనా? లేదంటే లాస్యానా? అందే. చెప్పండి, మంచిగా చెప్పండి, షేకండి ఇచ్చి నవ్వుతూ చెప్పండి. మంచం దిగొద్దని చెప్పండి. సారీ అది మందసం దిగొద్దు కదా తల్లి. ప్రైజ్లా. మందసాన్ని దింపొద్దని చెప్పండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకవేళ సపోజ్ మీరు మందసాన్ని దించితే రోగాలు, నొప్పులు, అప్పులు, తలకాయ నొప్పులు, ఏడుపులు, గోల, గందరగోళం, అసమాధానాలు మందసం ఎత్తుకుంటే నీ ఇంట్లో ఉన్న సంతోషం ఏ ఇంట్లో ఉండదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీ ఇంట్లో ఉన్న ఆనందం, నీ ఇంట్లో ఉన్న సంతోషం, నీ ఇంట్లో ఉన్న సమాధానం ఏ ఇంట్లో కూడా నువ్వు చూడవు. వినండి, ఫిలిస్తీయులకు మందసం భారంగా ఉంటే, ఫిలిస్తీయులకు మందసం ద్వారా చెడు జరిగితే, ఒక ఇంటికి మాత్రం శుభం జరిగింది. ఆ ఇంటి పేరు చెప్పండి తొందరగా. ఏంటండి తొందరగా చెప్పండి? ఒకరు చెప్పారేంటి? తొందరగా చెప్పండి ఆ ఇంటి పేరు. ఆ ఇంట్లో యజమానుడి పేరు చెప్పండి గట్టిగా. ఒబేదేదేమే. ఇంటి పేరు అంటే ఒబేదేదమంటున్నారు, ఇంటి యజమానుడి పేరు అంటే ఏం మాట్లాడట్లేదు. మీరెంత జ్ఞానవంతులంటే బాబోయ్, మీరు నన్ను నమ్మేస్తారు వాడు మీ జ్ఞానంతో. ఆ ఇంటి యజమానుడి పేరు చెప్పండి గట్టిగా. ఒబేదేదేమికి శుభం జరిగిందండి. 3 monthsలో 3 నెలల్లో పూరి కొంప, తాటాకుల కొంప, రేకుల షెడ్ బిల్డింగ్గా మారిపోయింది. మంచి పొజిషన్లోకి వచ్చారు. ఆత్మీయంగా, భౌతికంగా మంచిగా వర్ధిల్లారు. వినండి, నీకు మందసం ఆశీర్వాదకరంగా ఉండాలి కానీ భారంగా ఉండొద్దు. నీకు మందసం దీవెనకరంగా ఉండాలి కానీ శాపంగా ఉండొద్దు. నీకు మందసం ఆ బ్లెస్సింగ్గా, ఆశీర్వాదకరంగా, శుభప్రదంగా ఉండాలి కానీ నాశనకరంగా ఉండొద్దు. హల్లెలూయా. ఒబేదేదేముకు శుభం జరిగినట్లుగా ఈ మందసం ద్వారా మన కుటుంబాలకు శుభము జరుగునుగాక, ఆశీర్వాదం జరుగునుగాక, దీవెన జరుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. ఒబేదేదేమంటున్నాడు, ఏ తెగులు నా గుడారానికి సమీపించట్లేదు. దగ్గు లేదు, జలుబు లేదు, రోగం లేదు, అప్పులు లేదు, గొడవ లేదు, మానసిక రుద్ర శక్తులు నా కుటుంబంలో లేదు. నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావయ్యా అంటే, మందసం నా భుజముల మీద నా ఇంట్లో ఉన్నందున ఏ తెగులు నా కొంపకి రాధికేసునామములో, ఏ తెగుళ్ళు నా గుడారము సమీపించదయా. అపాయమేది రానే రాదు, రానే రాదమ్మా. ఏ తెగులు నా గుడారము సమీపించదయా. అపాయమేది రానే రాదు, రానే రాదమ్మా. హల్లే హల్లెలూయా, హల్లే హల్లెలూయా, హల్లే హల్లెలూయా, ఆమేన్. హల్లే హల్లెలూయా, హల్లే హల్లెలూయా,
తెగుళ్ళు నా గుడారము సమీపించదుగా. అపాయమేది రానే రాదు, రానే రాదమ్మా. ఏ తెగుళ్ళు నా గుడారము సమీపించదయా. అపాయమేది రానే రాదు, రానే రాదమ్మా. ఉన్నతమైన దేవుని నీవు నివాసముగా గొని, ఆశ్రయమైన దేవుని నీవు ఆదాయపరచితివి. ఉన్నతమైన మందసమును భుజము మీద పెట్టుకొని, ఆశ్రయమైన దేవుని నీవు ఆదాయపరచితివి. అందుకే ఏ తెగుళ్ళు నా గుడారము సమీపించదయా. అపాయమేది రానే. ఇన్ జీసస్ నేమ్ ఆమేన్, 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 ఆమేన్. ఏ తెగుళ్ళు నా గుడారము సమీపించదయా. అపాయమేది రానే రాదు, రానే రాదయ్యా. గొర్రెపిల్ల రక్తముతో సాతాను జయించితిని, ఆత్మతోను వాక్యముతో అనుదినము జయించెదము. పరిశుద్ధమైన మందసముతో సాతాను జయించెదము. అందరూ చెప్తాం, పరిశుద్ధమైన మందసముతో సాతాను జయించెదము. ఆత్మతోను వాక్యముతో అనుదినము జయించెదము. ఏం కలుగుతుంది? ఏ తెగుళ్ళు నా గుడారము సమీపించదుగా. అపాయమేది రానే రాదు, రానే రాదయ్యా. ఏ తెగుళ్ళు నా గుడారము సమీపించదుగా. అపాయమేది రానే రాదు, రానే రాదయ్యా. హల్లెలూయా. నిజంగా నా కుటుంబానికి ఈ రోజు నుంచి ఏ తెగులు రాదు, ఏ అపాయం రాదన్నారు. గట్టిగా ఆమేన్ చెప్పండి. యేసయ్య, ఈ రోజు నుంచి మందస్సు నీకు ఆశీర్వాదంగా మారును గాక. ఎంతమంది జీవితాల్లో మందస్సం భారంగా ఉంటుంది ఇన్ని రోజులు, ఈ రోజున మారిపోవాలి మొత్తం సబ్జెక్ట్. మందస్సం ద్వారా నువ్వు ఆరోగ్యంగా ఉండాలి, మందస్సం ద్వారా నువ్వు శుభప్రదంగా ఉండాలి, మందస్సం ద్వారా నువ్వు దీవించబడదువుగాక. హల్లెలూయా. మందస్సమే మనకు దారండి, మందస్సమే మనకు దిక్కండి. దేవుడు మన మధ్యలో ఉన్నాడు, దేవుడు ప్రతి ఇంట్లో ఉన్నాడు. ప్రతి ఇంట్లో ఒబేదేదేం ఇంట్లో ఉన్నట్లుగా మందస్సం ప్రతి ఇంట్లో ఉంది. కానీ ఆ మందస్సం ద్వారా నీకు గొడవలేమో, ఆ మందస్సం ద్వారా నీకు అప్పులేమో, ఆ మందస్సం ద్వారా నీకు రోగమేమో, ఆ మందస్సం ద్వారా నీ మైండ్ చెడిపోతుందేమో. ఎందుకు అలా జరుగుతుందో తెలుసా? ఎందుకయ్యా దేవుడు నా ఇంట్లో ఉన్న ఇలా జరుగుతుందంటే, దేవుడు పాపులకు విముఖుడు. ఆయన అయిపోయిందండి, పాపుల కొరకు వచ్చిన సబ్జెక్ట్ అయిపోయింది. పరిశుద్ధుల కొరకు రానయ్యున్నాడు రారాజుగా. అర్థమైందా? పరిశుద్ధులకే మందసం బెనిఫిట్. నీతిమంతుల కుటుంబంలో ఉన్న మందసము వారు ఆశీర్వాదం చూస్తారు. మందసం ఈ రోజు నుంచి మన కుటుంబాలన్నిటికీ ఆశీర్వాదంగా ఉండాలి. ఎందుకని దేవుడున్నా నా ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి అంటే, నువ్వేదో మిస్టేక్ చేస్తున్నావు. దేవునికి నచ్చదు కదా, నువ్వు తప్పు చేస్తా ఉంటే ఊరుకోడు కదా. నిన్ను పైనుంచి కింద దాకా సానది ఇడు కదా, నేను దెబ్బ కొడతాడు. దేవుడిని యెహోవాని నిన్ను తంతున్నాడు, రోగం పెడుతున్నాడు, అప్పు పెడుతున్నాడు, బాధ పెడుతున్నాడు, టార్చర్ పెడుతున్నాడు. ఎందుకయ్యా ఇలా జరుగుతుందంటే, నీలో ఆయాసకరమైనవి ఏవో ప్రభు చూసి నీ జీవితాన్ని ఇంక ఇట్లాగే ఉంచుతున్నాడు. నువ్వు గనక ఒబేదేదేములాగా ఉంటే, ఒబేదేదేము ఫ్యామిలీ లాగా నువ్వు ఉంటే, నీ ఇంట్లో ఉన్న మందసమే ఇన్ని సంవత్సరాలు ఇన్ని రోజులు నీకు శాపంగా మారిన ఆ మందసమే ఈ రోజు నుంచి నీకు ఆశీర్వాదంగా మారిపోతాయి. ఈ రోజు నుంచి బ్లెస్సింగ్గా మారిద్దాం. ఏం చేశారు? ఒబేదేదేము ఆ ఇంట్లోకి మందసం రంగాల్లో ఏం చేశారంటే, ఒబేదేదేము తన భార్య, తన పిల్లలు, ఒబేదేదేము తన ఇంటిలోకి మందసం వచ్చిన తర్వాత తనను తాను మందసానికి ప్రతిష్ఠించుకున్నాడు. ఆయనకి ఆరాధన చేయటానికి ప్రతిష్ఠించుకున్నాడు. పరిశుద్ధ
పరిశుద్ధంగా సేవ చేయడానికి ప్రతిష్ఠించుకున్నాడు. నాలో ఏ పాపం ఇక నుంచి ఉండకూడదు. నా ఇంట్లో దేవుడైన యెహోవా ఉన్నాడు, నేను పరిశుద్ధంగా ఆయనను ఆరాధన చేస్తానని మందసం వచ్చిన రోజే ఒబేదెదోము తీర్మానం తీసుకున్నాడు. ఇప్పుడు సపోజు ఇల్లు కదా, చర్చి కాదు, అది ఇంటిలో మందసం ఉంది. తన భార్య వెళ్ళింది అనుకుందాం, మందసం ఉన్న బెడ్రూమ్లో, ఇప్పుడు బెడ్రూమ్లో ఉంది అనుకుందాం మందసం, ఆ బెడ్రూమ్లోకి వెళ్ళింది అనుకుందాం భార్య గనక ప్రతిష్ఠించుకోకపోతే ఆ గదిలోకి వెళ్ళంగానే ఏమైపోద్ది? చచ్చిపోద్ది. ఆమె కూడా చావలేదంటే ఆమె కూడా ఆ రోజే పరిశుద్ధపరచబడతానని, పరిశుద్ధంగా పరిశుద్ధ దేవుణ్ణి ఆరాధిస్తానని ప్రతిష్ఠించుకుంది కాబట్టి ఆమె చనిపోలేదు. తన పిల్లలు ఎందుకు చనిపోలేదయ్యా అంటే, ఇప్పుడు సపోజ్ అది మందసం ఇంట్లో ఉంది కాబట్టి ఏదన్నా పరుసు మర్చిపోయాడు అనుకుందాం, పెద్ద పిల్లోడు పరుసు మర్చిపోయాడు అనుకుందాం, ఆ మందసం ఉన్న గదిలోనికి వెళ్ళి పరుసు తీసుకుంటూ ఉండగానే తను కూడా ప్రతిష్ఠించుకోకపోతే అక్కడికక్కడ చచ్చేవాడే, పిల్లలు కూడా చావలేదు. కారణం ఏంటంటే ఆ మందసం వచ్చిన రోజే తన పిల్లలకి చెప్పాడు, తన భార్యకి చెప్పాడు, మీరు నోరు మూసుకొని పరిశుద్ధంగా ఉండడానికి సిద్ధపడండి అని భార్య పిల్లలకి హెచ్చరిక చేశాడు ఒక పాస్టర్ గారు. దేవుడు వచ్చాడు మన ఇంట్లోకి, ఇష్టానుసారంగా టీవీలు పెట్టారా, హే పిల్లలారా చంపేస్తా వార్నింగ్ ఇచ్చాడు. దేవుడు ఉన్నాడు ఇక్కడ, స్తోత్రం చెప్పండి. దేవుడున్న చోట జబర్దస్తులు పెట్టొచ్చా? టీవీలు నా వైపు టీవీలు ఉన్న వాళ్ళందరూ చూడండి, వాక్యాలకే తీసుకున్నావు, వాక్యాలతో ఆగుతుందా? ఇంకెప్పుడని రెచ్చిపోతున్నావా? దేవుడున్న ఇంట్లో సినిమా పాటలు, దేవుడున్న ఇంటిలో సినిమాలు, అందుకే నీ కొంప అట్టడుగు అగత్పాతంలోకి వెళ్ళిపోతుంది, అది నువ్వు చేసుకుంటుంది. దేవుడున్న ఇంట్లోనే బూతులు నువ్వు చేసుకుంటుంది, దేవుడున్న ఇంట్లోనే వాక్యానికి వ్యతిరేకంగా బతకటం నువ్వు చేసుకుంటుంది. ఈరోజు నువ్వు, నీ భర్త, నీ పిల్లలు ఇక్కడికిక్కడ ప్రతిష్ఠించుకుని ఆరాధన చెయ్యండి. నా ఇంట్లో దేవుడున్నాడు. భార్యలారా మీరు చాలా తగ్గి బతకాలి, దేవుడున్నాడు. భర్తలారా మీరు చాలా ఒదిగి ఉండాలి, దేవుడున్నాడు. దేవుడున్న చోట బూతి మాట్లాడామా, రేపు నెల వచ్చే శాలరీ అంతా హాస్పిటల్కి వెళ్ళిపోతుంది అనుకోండి. మీరు నేను ఏదో తిడుతున్నానని కొంతమంది ఫేసులు పెడతారు, నేను జరిగే చెప్తాను. కొంతమంది అనుకుంటారు పాస్టర్ గారు చెప్పంగానే నా కొంపలో జరిగిపోతుంది. ఎందుకు జరిగిద్ది? నువ్వు చేసే పనులు నువ్వు చేసుకుంటా. వినండి, ఒబేదెదోము స్ట్రిక్ట్ రూల్స్ పెట్టాడు తన భార్యకి, తన పిల్లలకి. పిల్లలారా మీరు గనక అర్ధరాత్రులు కొంపకొచ్చారు, కాలెర కొట్టేస్తా. దేవుడి ఇంట్లో ఉన్నాడు, పరిశుద్ధ దేవునికి పరిశుద్ధంగా ఆరాధన చేద్దాము అని ప్రతిష్ఠించుకోండిరా అని భార్యని పిల్లల్ని మందసం దగ్గర మోకాల్లోని ప్రార్థన చేయించాడు. ప్రతిష్ఠించుకున్నారు వాళ్ళందరూ. ఆ రోజు నుంచి బూతు లేదు, సినిమాలు లేవు, ఇంకోటి లేదు, ఏది చేద్దామన్నా భర్త కోపం వచ్చిందని భార్య, ఏమండి పిల్లల మీద గబుక్కినేదన్నా అమ్మా అన్నదమ్మ లేదని చేద్దాం, రే తమ్ముడు. అందుకే వారి జీవితం బ్లెస్ అయింది. ఇలా ఉంటావా ఈ రోజు నుంచి నీ ఇంట్లో? ఇలా ఉంటే బ్లెస్సింగ్ వస్తుంది. అమ్మ ఇవాళ ఇలా మా వల్ల కాదు పాస్టర్, మా ఆయన అనగానే నేను గుండెలుగులాగా దూకాలి. అమ్మో మీరు ఎట్లా ఆగమంటారు పాస్టర్ నన్ను? ఆయన ఆగమానండి. నువ్వు భార్య నాకు గుండెలుగులు నువ్వే గురుతావు భర్త. మీ కొంప ఎట్ట దీవించబడాలా, నేను ఏం చేయాలి, ఎన్ని సంవత్సరాలు సేవ చేస్తే నీ కొంప దీవించబడింది ఇట్లయితే? నీ నోట్లో వచ్చే మంచి మాటలు కాదు, నీ పద్ధతి మంచిది కాదు, నీ ఆలోచన మంచిది కాదు, దేవుడు ఉన్నాడని సోయి లేదు, భయం లేదు నీకు. అసలు నీ చర్చిలోనే భయం ఉండదు కొంతమందికి. ఇళ్ళ దగ్గర ఏం భయం ఉంటుందో మీకు? అసలు ఇంట్లో మందసం ఉంటే, ఇప్పుడు ఫిలిస్తీన్లకి గడ్డలు వచ్చేసినాయి, ఫిలిస్తీన్లకు రోగాలు వచ్చినాయి ఆ మందసం ఉంటే.
మరి ఓబేదేదోముకి ఎలా దీవెనది? పాస్టర్ గారు మీరు చెప్పండి అంటే ఇప్పటి వరకు చెప్పింది అదే నేను. వారు ప్రతిష్ఠించుకున్నారు. ఎలాగయ్యా అంటే, మేము పరిశుద్ధంగా ఆరాధన చేస్తాము, మా ఇంట్లో చెడు వినపడదు, చెడు కనపడదు. 3 నెలల్లో లెగిసిపోయాడంతే. భూమి మీద ఉన్న ఆసాముల కంటే, ఒక్క ముక్కలో చెప్పాలంటే రాజే స్టన్ అయిపోయాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేశాన్ని, రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న రాజులే స్టన్ అయిపోయారు. నిన్ను చూసి పెద్ద పెద్దోళ్ళు స్టన్ అవ్వాలని నువ్వేం చేయాలి? పరిశుద్ధంగా ఉండటానికి నిన్ను నీవు ప్రతిష్ఠించుకోవాలి. కష్టమా ఈజీనా? ఏమో, మీ ముఖాలు చూస్తే నాకు భయం వేస్తుంది. ఈ ప్రార్థన వదులు అనుకుంటున్నారు ఒక్కొక్కరు. ఏం చెప్తావు వదిలితే? రచ్చ రభస. దేవుడు ఉన్నాడు, ఎవరికి వాళ్ళు తగ్గించుకో. మీ జీవితాలు ఆశీర్వదించు. ఆవేశం వద్దు, కోపం వద్దు, సరి చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఓబేదేదేమో ఇల్లులాగా మన ఇల్లు ఉండాలని దేవుడితో నేను మాట తీసుకొని వచ్చాను. ఇక్కడ మా ఫ్యామిలీలన్నీ అలా ఉండాలి ప్రభువా, కృప చూపించండి ప్రభువా. మా ఫ్యామిలీలో మంచి ఆరోగ్యాలు. ఇప్పుడు పాట పాడాం, ఏ తెగులు నా గుడారానికి సమీపించదు. ఈ పాట మన జీవితంలో నెరవేరాలంటే మనము పరిశుద్ధంగా ఉండటానికి ప్రతిష్ఠించుకుందాము. ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి వాళ్ళ ఆవిడతో ఏమంటున్నాడు, నాకు చాలా నవ్వుకున్నాను చదివి. 2వ దినవృత్తాంతముల గ్రంథం 8వ అధ్యాయం 11. నాకు చాలా నవ్వు వచ్చింది. ఇప్పుడు ఎవరు చదువుతారో వాళ్ళు కూడా నవ్వుతారో లేదు చూద్దాం. ఇశ్రాయేలీయుల రాజైన 2వ దినవృత్తాంతముల గ్రంథం 8. ప్రభు వచ్చేస్తారేమో, మీరు తీసే కంట్లే. ప్రభు తొందరగా వస్తారేమో, రాకడ మౌనక్క. 2వ దినవృత్తాంతముల గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం. ఇశ్రాయేలీయుల రాజైన దావీదు నగరునందు నా భార్య నివాసము చేయకూడదు. యెహోవా మందస్సమున్న స్థలములు ప్రతిష్ఠితములు అని చెప్పి సొలొమోను ఫరో కుమార్తెను దావీదు పట్టణము నుండి తాను ఆమె కొరకు కట్టించిన నగరునకు రప్పించెను. స్తోత్రం చెప్పండి చేతులెత్తి. సాల్మోన్ తన భార్యతో అంటున్నాడు, అమ్మా నీకు దండం, దావీదుపురములో మనం కాపురం చెయ్యొద్దు. నువ్వు ఒక పెద్ద గయ్యాలు దానివు. నువ్వేదోటి అంటావు, యేసు ప్రభు నాకు రోగం పెట్టాడు అనుకో. ఇప్పుడు నీలో నేను సగం కాబట్టి, నిన్ను చేసుకు చచ్చాను కాబట్టి ఈక్వల్గా మనం అనుభవించాల్సి వచ్చింది. నువ్వు దయ్యం దానివి, నువ్వు ఫరో కుమార్తెవి, నువ్వు ఒక అన్యురాలువి. నీకు ఎట్ట మాట్లాడాలో తెలియదు, ఏం చెప్పాలి. నువ్వు గబుక్కన గట్టిగా ఏదన్నా బూత్ తిట్టినా, గట్టిగా ఎరిసినా, నేను ఫైర్ అయిపోయి నేను రగిలిపోయినా మన బతుకులు ఆరిపోతాయి. కాబట్టి ఇక్కడ మనం కాపురం చేయొద్దు అని ఆమె కొరకు సపరేట్గా కట్టించాడంట. ఒక మంతపురం కట్టించి రామ్మ అక్కడ కాపురం చేసుకుని. అడుగుద్దమ్మా, ఇవి యెహోవా మందస్సం ఉన్నటువంటి స్థలాలు, ఇవి ప్రతిష్ఠించబడిన స్థలాలమ్మా, నీతో ఇక్కడ కాపురం కుదరదు. పదవే దయ్యం అని తీసుకుపోయాడు. ఇప్పుడు చెప్పండి, నీకు మందస్సం ఆశీర్వాదకరంగా ఉంటుందా, దీవెనకరంగా ఉంటుందా, శాపంగా ఉంటుందో మీకే వదిలేశాను నేను. మీ జీవితాల్లో సంతోషం లేదు అంటే నీకు మందస్సం భారంగానే ఉంటుందనే అర్థం. నువ్వు చేసే పనుల ద్వారా అలా జరుగుతుంది. సొలొమోను భార్యతో అంటున్నాడు, సొలొమోను చాలా పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. సాల్మోన్ రాజు తన భార్యతో అంటున్నాడు, మనం ఇక్కడ కాపురము చేయటం మంచిది కాదు. ఎందుకంటే సొలొమోను, నాకు దేవుని భక్తి, దేవుని భయం తెలిసే దయ్యం నీకు తెలియదు. నువ్వు వేరే ఇంటి నుంచి వచ్చావు, మా సాంప్రదాయాలు, మా యొక్క భక్తి నేర్పించే కల్లా నేనే ఉండని చచ్చిపోతాను, దేవుడి చేతులు కొడతాడు నన్ను, నీకు దండవమ్మా అని ఆమె కొరకు ఒక మంచి ప్యాలెస్ కట్టిసి తీసుకెళ్ళిపోయాడు. మనం అట్లా ఉండొద్దు. దేవుని మందస్సు మన ఇంట్లో ఉంది. మాట తిన్నగా రానివ్వండి,
పద్ధతులు తిన్నగా ఉంచుకోండి. అలా ఉండి చూడండి. 3 నెలల్లో బ్లెస్సింగ్ చూశాడండి. లెక్కేసుకోండి. ఇదే నెల మే తీసి పడేయండి. జూన్, జూలై, ఆగస్ట్. ఈ 3 నెలల్లో మన సంఘం బ్లెస్సింగ్ చూడాలి. చాలా కుటుంబాల ఆశీర్వాదాలు చూడాలి. చాలా కుటుంబాల ఆశీర్వాదాలు చూడాలి. జూన్, జూలై, ఆగస్టుల మాసాలు అద్భుతాలు చూచుదురుగాక. రీబా షందర హసగంధి రీబా శుధోర రాబా. ఇదిగో జూన్, జూలై, ఆగస్ట్ అద్భుతమైన కార్యాలు మీరు చూచుదురుగాక. రీబాలధరమ షందర రబా షీరి ఖదరల రబా. నేను ప్రవచనం విడుదల చేశాను. అద్భుతాలు చూడండి యేసు నామములో. మంచిగా ఉండి చూడండి, జాగ్రత్తగా ఉండి చూడండి, పద్ధతిగా ఉండి చూడండి. భర్తకి చెప్పండి, భార్యకి చెప్పండి, పిల్లలకు చెప్పండి. మొత్తం కేలు కథం దుఃఖాన్ని పొంది ఇక చెత్త అంతా తీసి బయటపడేయండి. టోటల్గా కడిగి వేయబడిన వ్యక్తులుగా మారిపోండి. శుభ్రం చేయబడిన వ్యక్తులుగా మారండి. ఎవరు ఒకవేళ మర్చిపోయి, ఈ వాక్యం మర్చిపోయి భార్య రేజ్ అయిన భర్తలారా, మీ దండం పెట్టి చెప్తున్నాను, వేరే పురాలు కట్టాల్సి వచ్చింది నీ భార్యల కొరకు. మందస్సు ఉన్న ప్లేసులను ఉంటే దీవించబడదు. వేరే పురంలో ఉన్న ఎన్ని సంవత్సరాలు ఉన్న భర్తలారా, సొలొమోను తీసుకున్న నిర్ణయం భర్తలు తీసుకోవద్దు దయచేసి. ప్లీజ్, దయ్యాలైనా భరించండి భార్యలు. కాంపరచడానికి చూడండి, నిదానపరచడానికి చూడండి. భార్యలారా మీ భర్తలను భరించండి. భార్యలారా మీ భర్తలను భరించండి. భర్తలారా మీ భార్యలను భరించండి. పిల్లలారా మీ తల్లిదండ్రులను భరించండి. తల్లిదండ్రులారా మీ పిల్లల్ని భరించండి. ఎక్కడికక్కడ గొడవలు సద్దు మనకు చేసుకుంటూ వచ్చేయండి. జూన్, జూలై, ఆగస్టుకి మీ నోటి నిండా ఇవే మాటలు రావాలి. ఈ జూన్, జూలై, ఆగస్టులోని అద్భుతాలు చూడాలి. ప్రభా నేనేం మాట్లాడట్లా, సైలెంట్. మళ్ళీ 3 నెలలు అయిపోయినాక ఎరగబడిపోమని కాదు నా ఉద్దేశం. అమ్మో అట్లా ఉండొద్దమ్మా. ఎరగబడిపోయి జుట్లు ఎరబోసుకొని భార్యలేక దొరికిందిరా 3 నెలలు అయిపోయింది, వద్దమ్మా వద్దు. అట్లా చేయమని చెప్పట్లా. 3 నెలలు ఇలా చేస్తే మీకు అలవాటు అయిపోతుంది, జీవితాంతం ఉంటారు మీరు అలాగా. దేవునికి స్తోత్రం కలుగునగా. కామ్ ఉండండి. నోట్లో బ్యాడ్ వర్డ్స్ వస్తే ఆ బ్యాడ్ వర్డ్స్ ఇక రాకూడదు. బ్యాడ్ వర్డ్స్ రాకూడదు, బ్యాడ్ ఆలోచన రాకూడదు, బ్యాడ్ తలంతులు రాకూడదు. ఎక్కడికెక్కడ కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ప్రొలాంగ్ చేసుకుంటూ వెళ్ళొద్దు, స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్ళొద్దు, గొడవ పెద్ద చేసుకుంటూ వెళ్ళొద్దు. కూర్చొని తీర్మానాలు తీసుకోండి, అది తీసుకోండి, ఇది తీసుకోండి, పెద్దగా చేయడం, రచ్చ చేయడం, రంబోలు చేయడం వద్దు. అక్కడికక్కడ తెగ నరికి గొడ్లు పట్టుకో, గొడ్లు పట్టుకొని నరికేస్తా ఉండు. ఎందుకంటే ఒబేదేదేమో చూసినట్లుగానే కార్యం చూడాలి. నా బెడ్రూమ్లో దేవుని మందస్సు ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. నా బెడ్రూమ్లో దేవుని మందస్సు ఉంది. నా హాల్లో దేవుని మందస్సు ఉంది. మాకు 2 బెడ్రూమ్లు ఉన్నాయి. 2 బెడ్రూమ్లు ఉన్నాయి. ఒక హాల్ ఉంది, ఒక కిచెన్ ఉంది. మా దేవుని మందస్సు మా దేవుని మందస్సు మా బెడ్రూమ్స్లో ఉంచబడింది. దేవునికి స్తోత్రం కలుగునగాక. దేవుడు చూడండి, నీ మంచితనాన్ని చూసి, నీ నీతి కలిగిన హృదయాన్ని చూసి, నీతి కలిగిన హృదయాన్ని నొప్పించుకుని బ్రతకటం చూసి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీ స్థితిగతులని 3 నెలల్లో మార్చివేయబోతున్నాడు ఆయన. 3 నెలల్లో నీ పరిస్థితులు మార్చివేయబోతున్నాడు ఆయన. 3 నెలల్లో నీ చరిత్ర మార్చబోతున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నీ కుటుంబం బాగుపడాలంటే మీరందరూ ఏం చేయాలంటే మందసాన్ని నీ భుజాల మీదకి ఎత్తుకొని మీరు ప్రతిష్ఠించుకోండి. అక్కడ ఒక మాట చదివారు, సొలొమోను చెప్తున్నారు, ఈ దావీదు పురమంతా, ఈ పట్టణమంతా ప్రతిష్ఠించబడిన స్థలము అన్నాడు. అది ప్రతిష్ఠించబడిన స్థలం అంటే మందసం పెట్టడానికి స్థలం ఏం చేయబడాలంట? ప్రతిష్ఠించబడాలంట. మరి మందసం మనం ఎత్తుకోవాలంటే మనం ఏం చేయబడాలి? ఏమని ప్రతిష్ఠించుకుంటారంటే ఈరోజు, అయ్యా నా నోటితో నేను ప్రతిష్ఠిస్తున్నానయ్యా బ్యాడ్ వర్డ్స్ రానివ్వనని, నా కన్నులకి నేను ప్రతిష్ఠిస్తున్నానయ్యా పరచూపు నేను చూడనని, అయ్యా వ్యభిచారపు చూపు చూడనని, నా చెవులకి ప్రతిష్ఠిస్తున్నానయ్యా ఏ చెడు నేను విననని, నా కణితులను ప్రతిష్ఠిస్తున్నానయ్యా ఏ చెడుగా నేను ఆలోచించనని, నా ప్రాణాత్మ దేహాలను ప్రతిష్ఠించుకుంటున్నానయ్యా నీకు సమర్పిస్తున్నానని, ఇలా ప్రతిష్ఠించుకొని ఆరాధన చేయండి. 3 monthsలో టోటల్గా మీ ప్రతి మూల మొత్తం మారిపోద్ది. అప్పుడు చూసుకుందాం, ఆగస్టులో చూసుకుందాం. మంచి సెలబ్రేషన్ చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగును. మీరు గుర్తుపెట్టుకోండి మాట, ఎవ్వరూ మర్చిపోవద్దండి. వాక్యం మర్చిపోతే కార్యాలు కూడా దేవుడు చేయటం మర్చిపోతాడు. మళ్ళీ చెప్తున్నాను, వాక్యం నువ్వు మర్చిపోతే, దేవుని ఉపదేశం మర్చిపోతే, ఆయన నీ జీవితంలో కార్యాలు చేయటం మర్చిపోతాడు. కావాలనే మర్చిపోతాడు ఆయన గుర్తుంటుంది, కావాలనే మర్చిపోతాడు. ఏంటి ప్రభా చేయలేదంటే దేవుడు మర్చిపోయాను అంటాడు. అదేంటి ప్రభా నువ్వు మర్చిపోవు కదా, నువ్వు సర్వాంతర జ్ఞానివి కదా అంటే, మరి నువ్వు ఎట్లా మర్చిపోతావు అంటాడు. కాబట్టి
దేవుని జ్ఞానం అడుగు. వాక్యాన్ని మర్చిపోవద్దు. జూన్, జూలై, ఆగస్ట్ లెక్కేసుకో. బైబిల్లో ఉన్న 3 నెలలు మన జీవితంలో ముందు ఉన్న 3 నెలలు మనం కార్యం చూచుదముగాక, మనం అద్భుతం చూచుదముగాక, మనకు దేవుడు అద్భుతమైన కార్యాలు మన జీవితంలో దేవుడు చేయునుగాక.